పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు అంజలి మానసిక వికలాంగుల పాఠశాలలో దివ్యాంగులతో కలిసి కుటుంబ సమేతంగా మంత్రి నిమ్మల రామానాయుడు దీపావళి పండుగ జరుపుకున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక దివ్యాంగుల పెన్షన్ను పెంచి వారికి మరింత మానసిక ధైర్యాన్ని ఇస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో వారికి మరిన్ని ఉపయోగపడే పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన మానసిక వికలాంగుల పాఠశాల నిర్వహిస్తున్న నిర్వాహకులను మంత్రి నిమ్మల అభినందించారు. దీపావళిని పురస్కరించుకుని మన పాలకొల్లు అంజలి మానసిక వికలాంగుల కేంద్రం వద్ద దివ్యాంగుల మధ్యలో ఈ రోజు దీపావళి పండుగను మా కుటుంబ సమేతంగా జరుపుకోవడం చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఈ రోజు ఏదైతే అన్ని అవయవాలు కూడా భగవంతుడు సక్రమంగా ఇచ్చినప్పటికీ కూడా ఈ రోజు యాసిడ్ వాళ్ళకి హత్యలు అత్యాచారాలకి పాల్పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్లే వికలాంగులు తప్ప ఈ దేవుని బిడ్డలు మాత్రం వీళ్ళు వికలాంగులు కాదు. వీరందరూ కూడా దేవుని బిడ్డలు. అందుకే వీరిని మనం ప్రేమించాలి, అభిమానించాలి, వాళ్ళకి చేయూతనివ్వాలి. అందుకే ఈ యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారు కుటుంబాన్ని భారాన్ని కొంతైనా తగ్గించాలనే ఉద్దేశం. 3,000 పింఛన్ ఉంటే దాన్ని ఒకసారిగా 6,000 రూపాయలు చేసి ఇవ్వడం గాని, అదేవిధంగా ఎవరైతే బెడ్ రైడన్ ఎవరైతే ఉంటారో మరి అటువంటి వారందరికీ కూడా 15,000 రూపాయలు గాని, అంటే ఆ దివ్యాంగులకి సేవ చేసేటువంటి వారి కుటుంబానికి కూడా కొంత భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రభుత్వం కూడా పనిచేస్తూ ఉంది. ఏదేమైనా ఈ యొక్క దీపావళి కాంతులు మరి వీరి జీవితాల్లో వెలుగులుగా నింపాలని చెప్పి